జనసేన తరపున రాజ్యసభలో ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారా? ఎవరా వ్యక్తి? వాస్తవానికి ప్రస్తుతం జనసేనకి పవన్ కళ్యాణ్ గారితో కలిపి అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే ఇద్దరు ఎంపీలు ఉన్నారు పార్లమెంటుకు సంబంధించి. అలాగే ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. మొన్న నాగబాబు గారితో కలుపుకొని ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా రాజ్యసభలో కూడా అడుగు పెట్టాలి, తమ బలమైన వాణి వినిపించాలి అనేది. ఎందుకంటే ఇప్పటివరకు 4 రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీ అయితే టీడీపీ బీజేపీ వాటిని పంచుకున్నాయి. ఏపీ నుంచి 2026లో ఏకంగా 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వబోతున్నాయి. దాంతో అందులో ఒకటి పక్కాగా జనసేనకు దక్కే అవకాశం ఉంది అని చెప్తున్నారు. నిజానికి రాజ్యసభ సీట్ నుంచి జనసేన నుంచి మెగా బ్రదర్ ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన నాగబాబుకి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆయనకు తాజాగా ఎమ్మెల్సీ ఇచ్చేశారు కాబట్టి భవిష్యత్తులో ఆయనకు మంత్రి పదవి కూడా ఇస్తారంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆ రాజ్యసభ సీట్ అయితే ఎవరు పంపిస్తారు, ఎవరిని పంపిస్తారు అనేది, ఎందుకంటే నాగబాబు గారు అయితే ఇంక వెళ్ళరు కాబట్టి. ఈ నేపథ్యంలోనే తాజాగా లింగమనేని రమేష్ టీడీపీ అధినాయకత్వానికి కూడా సన్నిహితుడే. ఆయన పేరుని ఆ పార్టీ కూడా సంతోషంగా ఆమోదిస్తుంది అని చెప్తున్నారు. ఇక చూస్తే వచ్చే జూన్లో ఏకంగా 4 రాజ్యసభ సీట్లు ఏపీ నుంచి ఖాళీ అవుతున్నాయి. అందులో వైసీపీకి చెందినవే 3 ఉన్నాయి. ఒకటి పిల్లి సుభాష్ చంద్రబోస్ సీటు, మరొకటి అయోధ్య రామిరెడ్డి సీటు, ఇంకొకటి గుజరాత్కి చెందిన అదానీ సన్నిహితుడైన పరిమళ్ నత్వానీ సీటు. ఇక టీడీపీ నుంచి గత ఏడాది రాజ్యసభకు వెళ్ళిన సానా సతీష్ పదవీ కాలం కూడా పూర్తవుతుందట. అయితే సానా సతీష్ ఎంపీగా గట్టిగా 2 ఏళ్ళు కూడా ఉండనందున మరోసారి ఆయనకి ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. అయితే పరిమళ్ నత్వానీ సీటును బీజేపీ తీసుకుంటుందని చెప్తున్నారు. మిగిలిన 2 సీట్లలో జనసేనకు ఒకటి టీడీపీ ఒకటి తీసుకుంటాయట. ఆ విధంగా చూస్తే వచ్చే ఏడాది ఖాళీ అయ్యే 4 రాజ్యసభ సీట్లలో టీడీపీకి 2, అలాగే జనసేన బీజేపీకి చెరొకటి దక్కే అవకాశం అయితే కనిపిస్తోంది. జనసేన నుంచి లక్కీ ఛాన్స్ మాత్రమే లింగమనేని రమేష్ తీసుకున్నారు అని చెప్తున్నారు. మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలియదు, కానీ అదే కనుక జరిగితే లింగమనేని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లే, 6 ఏళ్ల పాటు పదవీ కాలం ఉండే పెద్దల సభలో ఎంపీగా అధికారం అందుకున్నట్లే అని అంటున్నారు. మొత్తానికి ఇప్పుడు లింగమనేని రమేష్కి ఛాన్స్ రాబోతోంది అనేది. ఎందుకంటే అప్పట్లో లింగమనేని గెస్ట్ హౌస్కి సంబంధించి ఇప్పుడు ఈయన చంద్రబాబు గారు ఉంటున్నది, కానీ అలాగే ఈ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏది మంగళగిరి దగ్గర అక్కడ అనుకుంటా, అక్కడ అది కూడా లింగమనేనికి సంబంధించిన విల్లాస్లోనే పవన్ కళ్యాణ్ గారు ఉంటున్నారు. ఏదైనా ఏం జరిగినా దాని వెనక ఏం జరిగింది కథ అనేది తెలీదు, అవన్నీ ఊహాగానాలు అయి ఉండొచ్చు. దాని వెనక లింగమనేని ఉన్నారు అనేది. సో ఇప్పుడు ఎలా చూసుకున్నా ఇద్దరికీ సన్నిహితుడే, 2 పార్టీలకి కూడా. పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితుడే ఆయన, చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడే. ఈ నేపథ్యంలో లింగమనేని రమేష్ ఇప్పుడు జనసేన కోటాలో ఆయన రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారా చూద్దాం.